ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ నిరాహార దీక్షలు, శిబిరాల నుంచే ఓటు, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు, ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు, ఎన్నికల బరిలో కనిపించని మహిళలు, మండిన సండే, పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు, సహజీవనం చేసిన భరణం, మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు, బ్రిటన్లో భార్యని కిరాతకంగా చంపిన భర్త, ముంబై 29 పరుగులతో ఢిల్లీపై గెలుపు, లక్నో హ్యాట్రిక్ విక్టరీ, అవిసె గింజల్లో ఎన్నో పోషకాలు. ఈరోజు వార్తలను చూద్దాం. కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ నిరాహార దీక్షలు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం జంతర్ మంతర్ వద్ద సామూహిక నిరాహార దీక్ష చేశారు. రోజంతా ఈ దీక్షలు కొనసాగాయి. ఢిల్లీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ మద్దతుదారులు, అభిమానులు కూడా పాల్గొన్నారు. కేజ్రీవాల్కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ నిరాహార దీక్షలు చేపట్టారు. విదేశాల్లోనూ పలు నగరాల్లో దీక్షలు జరిగాయి. బోస్టన్, లాస్ ఏంజల్స్, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, టొరంటో, లండన్, మెల్బోర్న్ తదితర నగరాల్లో నిరాహార దీక్షలు జరిగినట్లు ఆప్ నేతలు వెల్లడించారు. శిబిరాల నుంచే ఓటు. గత ఏడాదంతా జాతుల వైరంతో అట్టుడికిపోయిన మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంతో మోతెక్కిపోయే రాష్ట్రాలకు భిన్న వాతావరణం మణిపూర్లో నెలకొంది. మెయితీ, కుకీ తెగల గొడవలతో 50,000 మందికి పైగా స్థానికులు సహాయ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న భావన వారిలో గూడు కట్టుకుంది. లోక్సభ ఎన్నికలపైన వ్యతిరేక భావన నెలకొంది. దాంతో మరో 2 వారాల్లో పోలింగ్ ఉన్న ఎన్నికల హడావుడే కనిపించలేదు. మణిపూర్లో 2,955 పోలింగ్ స్టేషన్లలో సగం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో వేరే ప్రాంతాలకు వలసపోయిన వారి కోసం 94 స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. 24,000 మంది శిబిరాల నుంచే ఓటేయనున్నారు అని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ ఝూ అన్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. వేసవి వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రతకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. చలివేంద్రాలు సజావుగా పనిచేసేలా చూడాలన్నారు. అవసరమైతే అదనంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశాలు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్ హెల్ప్ లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ తదితర మార్గాల ద్వారా 964 ఫిర్యాదులు అందాయని వివరించారు. వీటిలో 949 ఫిర్యాదులు పరిష్కరించామని పేర్కొన్నారు. ఓటరు హెల్ప్ లైన్ ద్వారా 124 ఫిర్యాదులు దాకా అన్నింటినీ పరిష్కరించామని, ఎన్జీఎస్పీ ద్వారా 305 ఫిర్యాదుల్లో 304 పరిష్కరించినట్లు తెలిపారు. వాట్సాప్ నంబర్ 9154970454 ద్వారా 21 ఫిర్యాదులు రాగా 20, కాల్ సెంటర్ 086625700051 ద్వారా 21 ఫిర్యాదులు రాగా వీటన్నింటినీ పరిష్కరించినట్లు వివరించారు. కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 42 ఫిర్యాదులు రాగా 39, సీఈఓ మెయిల్స్ ద్వారా 13 ఫిర్యాదులు రాగా 9 పరిష్కరించినట్లు తెలిపారు. సివిజిల్ యాప్ ద్వారా 389 ఫిర్యాదులు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అన్నింటినీ పరిష్కరించినట్లు వెల్లడించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల వారీగా పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను తెలిపారు. ఎన్నికల బరిలో కనిపించని మహిళలు, చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో అరుణాచల్ ప్రదేశ్ అందుకు మినహాయింపేమీ కాదు. 2 లోక్సభ స్థానాలతో పాటు రాష్ట్రంలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఈశాన్యం రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగిన మహిళల సంఖ్య మాత్రం అంతంతే. అరుణాచల్ ఈస్ట్, అరుణాచల్ వెస్ట్ 2 లోక్సభ స్థానాలకు మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా గణసురక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న టోకో శీతల్ ఒక్కరే మహిళ. 50 అసెంబ్లీ స్థానాలకు 8 మంది మహిళలు మాత్రమే నామినేషన్లు వేశారు. వారిలో అధికార బీజేపీ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3 కాగా 1 ఇండిపెండెంట్. వీరిలో హయూలియాంగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దాసంగ్లోపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండిన సండే, ఇప్పటికే నిప్పులు కక్కుతున్న భానుడు ఆదివారం మరింత చెలరేగిపోయాడు. శనివారం నమోదైన 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆదివారానికి 46 డిగ్రీలకు దూసుకెళ్లాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బోట్లగూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపూర్లో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా అనేక చోట్ల 40 నుంచి 44 డిగ్రీలు రికార్డయ్యాయి. వీటి ప్రభావంతో 107 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 670 మండలాలకు గాను సగానికి పైగా మండలాల్లో వడగాల్పులు వీచాయన్నమాట. దీంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు, రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8-9 గంటల ప్రాంతంలోనే ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారిన పడ్డారు. ఈ క్రమంలో రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. సహజీవనం చేసిన భరణం, మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు.
చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలా కాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాబ్చే, 48 ఏళ్ల అనిత చాలా ఏళ్లు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు. దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత పిటిషన్పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు 1,500 రూపాయల చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. శైలేంద్ర పిటిషన్ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తన్ను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సిఆర్పిసి సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. బ్రిటన్లో భార్యని కిరాతకంగా చంపిన భర్త, భార్యను భర్త హత్య చేసి ఏకంగా 224 ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేసిన దారుణ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. నికోలస్ మెట్సన్ హోలీ బ్రామ్లీ లింకన్ సిటీలోని బసింగ్హామ్లో ఉంటున్నారు. గత నెల 17 నుంచి బ్రామ్లీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనను చితకబాది వెళ్లిపోయిందని పోలీసులకు నికోలస్ చెప్పాడు. ఫ్లాట్ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు, అతిగా శుభ్రం చేసినట్లు అమోనియా, బ్లీచింగ్ ఆనవాళ్లు కనిపించాయి. దాంతో అతన్ని అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. తనకేం తెలియదని మెట్సన్ తొలుత వాదించాడు. ఈలోపు సమీపంలోని విధం నదిలో నరికిన చేయి సహా చిన్న చిన్న శరీర భాగాలున్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోవడం చూసి స్థానికుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీస్ గజ ఈతగాళ్లు వాటిని సేకరించి ల్యాబ్కు పంపించారు. అసలేమాత్రం గుర్తుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి భర్త నదిలో పడేశాడు. శరీర భాగాలను పడేయటంలో సాయపడినట్లు భర్త స్నేహితుడు జాషువా హ్యాన్కాక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎట్టకేలకు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమెను చంపడానికి ముందు పెంపుడు కుక్కపిల్ల, పెంపుడు ఎలుకలను చంపేశాడు. తన మాజీ జీవిత భాగస్వాములను మెట్సన్ హింసించినట్లు 2013, 2016, 2017 పోలీస్ రికార్డుల్లో ఉంది. జంతువుల పట్ల అతను అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీస్ విచారణలో వెల్లడైంది. హత్య చేసి దాదాపు వారం పాటు శరీరం ముక్కలున్న బ్యాగులను దాచి తర్వాత వాటిని పడేశాడు. హత్య తర్వాత భార్య బ్యాంక్ ఖాతా నుంచి 50 పౌండ్లు విత్డ్రా చేసి వాడుకున్నాడు. భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలేంటి? ఆ తర్వాత నన్ను ఎవరైనా వెంబడిస్తారా, కూబీ లాగుతారా అంటూ హత్యకు ముందు కొన్ని అంశాలపై ఆన్లైన్లో సెర్చ్ చేశాడు. ఈ ఆన్లైన్ సెర్చ్ హిస్టరీని సైతం పోలీసులు వెలికితీశారు. ముంబై 29 పరుగులతో ఢిల్లీపై గెలుపు. ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో గెలుపు బోణి కొట్టింది. ఆరంభం నుంచి ఆఖరి బంతి దాకా బ్యాటర్లంతా దంచేయడంతో ముంబై 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. మొదట ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 27 బంతుల్లో 49, ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 42, టిమ్ డేవిడ్
21 బంతుల్లో 45 నాటౌట్ మెరుపులు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రొమోరియో షెపర్డ్ 10 బంతుల్లో 39 నాటౌట్ విధ్వంసం ఢిల్లీ బౌలర్లను చేష్టలుడిగేలా చేసింది. అక్షర్ పటేల్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేయగలిగింది. పృథ్వీ షా 40 బంతుల్లో 66, ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 71 నాటౌట్ పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్ కొయెట్టి 4 వికెట్లు తీశాడు. లక్నో హ్యాట్రిక్ విక్టరీ. ఆల్రౌండ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ 17వ సీజన్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్లో రన్నరప్ గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలిచింది. మొదట లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 33, స్టైనిస్ 43 బంతుల్లో 58, మూడో వికెట్కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఆఖర్లో నికోలస్ పూరన్ 22 బంతుల్లో 32, ఆయుష్ బదోని 11 బంతుల్లో 20 ధాటిగా ఆడారు. అనంతరం సులువైన లక్ష్యమే ఎదురైన గుజరాత్ బ్యాటర్ల నిర్లక్ష్యం జట్టును ముంచింది. చివరకు గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. మీడియం ఫేసర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ యష్ ఠాకూర్, స్పిన్నర్ కృణాల్ పాండ్యా గుజరాత్ను దెబ్బతీశారు. 54 పరుగుల వరకు వికెట్ కోల్పోని గుజరాత్ అనూహ్యంగా మరో 76 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు చేజార్చుకోవడం గమనార్హం. అవిసె గింజల్లో ఎన్నో పోషకాలు. సాధారణంగా అవిసె గింజలు గోధుమ, పసుపు రంగుల్లో ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటు పీచు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మాంసకృతులు, కాపర్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ శాతం ఉంటాయి. ప్రతిరోజు టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల సుమారు 1.8 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి. అవిసె గింజల్లో పీచు సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ రకాల్లో ఉండటం విశేషం. ఈ పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. అవిసె గింజల్లోని సాల్యుబుల్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి తద్వారా గుండె జబ్బులతో పాటు స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు అదుపులో ఉండేలా చేస్తుంది. బరువు తగ్గుతారు. దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా పొట్ట నిండిన భావన కలగడమే అందుకు కారణం. ఇందులోని మెగ్నీషియం నాడీ వ్యవస్థకు, కండరాల వృద్ధికి, రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. వీటిలో అధికంగా ఉండే ఇనుముతో రక్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నిర్దేశిత గడువులో స్పాట్ పూర్తి. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి దేవానందరెడ్డి పేర్కొన్నారు. భారత హాకీ జట్టుకు రెండో పరాజయం. ఆస్ట్రేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం పెర్త్లో జరిగిన రెండో మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 2-4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్గా హరేంద్ర సింగ్. 7 ఏళ్ల తర్వాత రెండోసారి భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్గా హరేంద్ర సింగ్ రానున్నారు. 2017 సెప్టెంబర్లో తొలిసారి మహిళల జట్టు చీఫ్ కోచ్గా నియమితులైన హరేంద్ర సింగ్
6 నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత హరీంద్రను పురుషుల జట్టుకు కోచ్గా నియమించారు. జపాన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసులో రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసును వెర్స్టాపెన్ పోల్ పొజిషన్తో ప్రారంభించాడు. హంపి 3వ గేమ్ డ్రా, ప్రజ్ఞానంద వైశాలి విజయం. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి వరుసగా 3వ డ్రా నమోదు చేసింది. టాంజోంగితో జరిగిన 3వ రౌండ్ గేమ్ను హంపి 32 ఎత్తుల్లో డ్రాగా ముగించింది. మరో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి తొలి విజయాన్ని అందుకుంది. సలీమోవా నుర్గుల్తో జరిగిన 3వ రౌండ్ గేమ్లో తమిళనాడు అమ్మాయి వైశాలి 33 ఎత్తుల్లో గెలిచింది. ఓపెన్ విభాగంలో వైశాలి తమ్ముడు ప్రజ్ఞానంద కూడా తొలి విజయం సాధించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.